మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణలో వివిధ సెట్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్ని కూడా మనకు మే నెలలో జరగనున్నాయి. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏ రోజున జరగనున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము. సో ముందుగా మనకు ఎప్సెట్. సో ఎప్సెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు మే 4వ తేదీన జరగనుంది. అదేవిధంగా మే 5వ తేదీన కూడా మనకు వీటికి సంబంధించిన కొన్ని అంటే సెషన్ల వారీగా జరగనుంది. సో మే 4, 5 ఈ 2 రోజుల పాటు మనకు ఎప్సెట్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనున్నాయి. అదేవిధంగా ఎప్సెట్ బీటెక్ అంటే ఇంజనీరింగ్ సంబంధించిన ఎంట్రన్స్ ఏదైతే ఉందో సో ఈ ఏపీ సెట్ అంటాం మనము. సో ఇది మనకు మే 9, 10, 11 సో ఈ 3 రోజుల పాటు మనకు ఈ ఎప్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించిన ఎగ్జామ్ జరగనుంది. సో మనకు అగ్రికల్చర్ ఫార్మసీ వచ్చేసరికి మే 4, 5 అగ్రికల్చర్ తో పాటుగా ఫార్మసీ కూడా మనకు దాంట్లోనే ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంజనీరింగ్ సంబంధించిన స్ట్రీమ్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసరికి మే 9, 10, 11 ఈ 3 రోజుల పాటు జరుగుతుంది. వీటితో పాటుగా మనకు ఎడ్సెట్ బీఈడి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో బీఈడి ఎవరైతే చేయాలనుకుంటారో సో ఈ అభ్యర్థులు ఖచ్చితంగా ఎడ్సెట్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు మే 18వ తేదీన జరుగుతుంది. అదేవిధంగా మనకు ఐసెట్ ఎంబీఏ ఎవరైతే చేయాలనుకుంటారో ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు. సో ఎవరైతే ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకుంటారో ఖచ్చితంగా వీరు ఐసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు మే 13, 14 2 రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు జరుగుతున్నాయి. వాటితో పాటుగా మనకు ఐసెట్ సో బీటెక్ లోనే బి ఫార్మసీలోకి లాటరల్ ఎంట్రీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఈ సెట్ అంటారు. ఈ సెట్ వచ్చేసరికి మనకు మే 15వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లా సెట్ సో ఎల్ఎల్బి కావచ్చు లేకుంటే ఎల్ఎల్ఎం కావచ్చు. సో ఎవరైతే లా కోర్సులు చేయాలనుకుంటారో ఖచ్చితంగా వీరు లా సెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ లా సెట్ ఏదైతే ఉందో ఇది మనకు మే 18వ తేదీన జరగనుంది. అదేవిధంగా మనకు పీజీ ఈ సెట్ సో పీజీ ఈ సెట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎంటెక్, ఎం ఫార్మసీ అదేవిధంగా ఎంఆర్ కు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో బీటెక్ అయిపోయిన తర్వాత మనం చేస్తాం ఈ కోర్సు. సో వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ పీజీ ఈ సెట్ ఏదైతే ఉందో ఇది మనకు మే 28, మే 30 మరియు మే 31. సో మే 28 నుంచి మనకు మే 31 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మే 29న కూడా ఈ ఎగ్జామ్ మనకు ఉంది. ఓకేనా. సో మే 28, 29, 30, 31. సో పీజీ ఈ సెట్ సంబంధించిన ఎగ్జామ్స్ ఈ 4 రోజుల్లో జరుగుతున్నాయి. పీఈ సెట్ అంటే మనకు డిపిఎడ్ కావచ్చు, బీపీఎడ్ కావచ్చు. సో ఎవరైతే డిపిఎడ్ కానీ బీపీఎడ్ కానీ కోర్సులు చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు ఖచ్చితంగా పీఈ సెట్ అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు మే 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయి. ఓకేనా. సో మే 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు పీజీ సెట్ సో వివిధ యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఎవరైతే మాస్టర్స్ చేయాలనుకుంటారో స్టూడెంట్స్ బీఎస్సీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ ఇలాంటి వేరే జర్నలిజం కానీ ఇలాంటి కోర్సులు చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు ఖచ్చితంగా ఈ పీజీ సెట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 8-9 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అన్ని యూనివర్సిటీలలో కూడా ఈ ఎంట్రన్స్ ద్వారా మాత్రమే అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు నోటిఫికేషన్ ఈ మంత్ చివరిలో కానీ లేకుంటే మే మొదటి వీక్ లో కానీ వచ్చినటువంటి అవకాశం ఉంది. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసరికి జూలై చివరిలో కావచ్చు లేకుంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో మనకు జరగడానికి అవకాశం ఉంది. సో అఫీషియల్ గా వీటికి సంబంధించిన ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ పీజీ సెట్ సంబంధించిన ఎంట్రన్స్ డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. సో ఓవరాల్ గా మనకు మిగిలిన ఇంతసేపు మనం చెప్పుకున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మే నెలలో జరుగుతున్నటువంటి విషయం. సో ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు లేకుంటే డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు కావచ్చు లేకుంటే ఎంఎస్సీ అయిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు. సో ఏ స్ట్రీమ్ అయినప్పటికీ ప్రతి ఒక్క స్ట్రీమ్ కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెలలోనే నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.